పరిశుద్ధ లేఖన భాగంలో నుండి లూకాసు సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. పిల్లలు, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో చెప్పారేమనంటే, మనిషి కుమారుడు పాపిష్టుల మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున ఆయన లేస్తాడు అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. లేచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానంటే గలిలయకు వెళ్తాను, మీరు అక్కడికి వచ్చినట్లయితే నన్ను కలుసుకుంటారు అని చెప్పినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. అయితే వారు యేసుక్రీస్తు వారి మాటను నమ్మక వారు ఎక్కడికి వెళ్ళారంటే సమాధుల్లోనికి వెళ్ళడం జరుగుతుంది. ప్రియులారు, అప్పుడు సమాధుల్లోకి వెళ్ళినప్పుడు ప్రభువు అక్కడ ఆ దూత కనిపించి వారితో మాట్లాడిన మాట ఏంటంటే, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన సజీవుడైనటువంటి ప్రభువు, ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా జరిగిస్తాడు ఆయన. కాబట్టి మనం అందరం కూడా అలా చూచి నమ్మారు, మనం చూడక నమ్మితే గనక మనం ధన్యులమని ప్రభు చెప్పారు. ఈ మాటలు దేవుడు మన వెలుకడలో దీవించును గాక. ఆమేన్.